నెక్స్ట్ టాపిక్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఇప్పటివరకు లిస్టు ప్రకటించలేదు. లిస్టు ప్రకటించిన తర్వాత మేము ఎందుకు చూపిస్తామని చెప్పని గట్టిగా మోతలు మోగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మొత్తానికి లిస్టు ప్రకటించారు. అంటే ఎంపీ లిస్టు మొన్న ప్రకటించేశారు. సరే, ఈరోజు అసెంబ్లీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి 10 కాన్స్టిట్యున్సీ లిస్టులో ఎవరైతే ఎడ్చర్ల నిన్నంతా మనం చెప్పుకున్నాము, ఎడ్చర్ల ఎన్ ఈశ్వర్రావు, అదేవిధంగా విశాఖపట్నం నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అట్లాగే అరకు వ్యాలీ పంగి రాజారావు, అనపర్తి ఎం శివరామకృష్ణంరాజు, అట్లాగే కైకలూరు కామినేని శ్రీనివాస్ రావు, విజయవాడ వెస్ట్ వైఎస్ చౌదరి, అట్లాగే బద్వేలు బొజ్జ రోషన్, జమ్మలమడుగు సి ఆదినారాయణ రెడ్డి, ఆధోని పివి పార్థసారథి, అట్లాగే ధర్మవరం వై సత్యకుమార్. అది మొత్తానికి 10 మంది లిస్టుని ప్రకటించేశారు. 10 మంది జాబితాలో కూడా నిన్న ఏదైతే మనం చెప్పామో ఆ చెప్పిన ఆ విధంగానే లిస్ట్ ఉందంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి జరుగుతున్నదే కాబట్టి ఆ జరుగుతున్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. 10 మందిని ప్రకటించారు. అయితే ఇక్కడ అనపర్తి సీటు విషయంలో కొంత వివాదం జరుగుతూ ఉంది. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకు అన్యాయం జరుగుతుందని అక్కడ ఫైట్ చేయాలనే దాంట్లో మరి అదొకటి కొంచెం ఇబ్బందికరమైన అంశం. మిగిలిన వాటి విషయంలో ఎక్కడ పెద్దగా ఇబ్బంది లేదనుకుంటాను. సరే, ఇందుట్లో ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా జనరల్ కాన్స్టిట్యున్సీస్ని ఎక్కువగా వారి వైపు నుంచి తీసుకోవటం జరిగింది. సరే, ఇక్కడ ఎవరైతే విజయవాడ వెస్ట్ వైఎస్ చౌదరి జనరల్గా మనం అనుకున్నాం సుజనా చౌదరి గారు కేంద్రంలోకి వెళ్తారు, ఎంపీగా వెళ్తారు అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వారు అసెంబ్లీకి అడుగు పెట్టడం అనేటువంటిది అది ఊహించినటువంటి పరిణామం. అదేంటి వారు ఎమ్మెల్యేగా రావటం ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ ఉంది. కానీ కేంద్ర అధినాయకత్వం నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, రాష్ట్రంలో కొంతమంది ముఖ్య నేతలు ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో వారు అటు సుజనా చౌదరి గారిని అట్లాగే సత్యకుమార్ గారిని వీళ్ళిద్దరినీ కూడా అధినాయకత్వం ఇటు గైడ్ చేయటం, వాళ్ళిద్దరూ కూడా అటు ముందుకు వచ్చారనేటువంటిది ఒక టాక్ నడుస్తూ ఉంది. సరే, ఏదైనా కానీ అనపర్తి సోమవీర్రాజు గారి పరిస్థితి ఏంటండి? ఓ మూమెంట్ ఆయన పేరు కూడా మరి వదిలేండి. ఓకే, అంటే సోమవీర్రాజు గారికి 11వ సీటు అనుకున్నారు కదా. ఓకే, 11వ సీటు కనుక ఇస్తే ఆ 11వ సీటు అది వారికి అవ్వచ్చు. 11వ సీటు విషయంలో ఇందాక పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు. 11వ సీటు కనుక ఇస్తే గనక కూటమి ఇస్తే మేము కంటెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే 11వ సీటు ఇవ్వటానికి ఇప్పటికీ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, అటు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఇప్పటికి ఇచ్చినటువంటి వాటితోటే వాతబడింది అనేటువంటి అభిప్రాయం ఇరు పార్టీల్లోనూ ఉంది. వాత పడిపోయింది కానీ రిజల్ట్ లేదనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే బీజేపీకి ఇచ్చినటువంటి 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లలో కొంత రిజల్ట్ ఉండొచ్చేమో, కానీ ఎంపీ సీట్ల విషయంలో రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఎమ్మెల్యే సీట్ల విషయంలో రిజల్ట్ తక్కువగా ఉంటుంది అన్న భావన ఉంది. అంటే ఇటు జనసేనకి టీడీపీకి జనసేనకి బీజేపీకి ఇచ్చిన 31 ఎమ్మెల్యేల సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఓడిపోతాయి, ఎక్కువ సీట్లు మాకు కలిసి వస్తాయి అనేటువంటి భావన అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా బలంగా కనపడుతూ ఉన్నటువంటి అంశం. సరే, ఏదైనా రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళు వేస్తారు, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటాయి, ఎవరి బలాబలాలు వాళ్ళు ఉంటాయి. ఇది సరే, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇక ప్రజలు ఓట్లు వేస్తేనే చెప్తారు. ఎంత బలవంతుడైనా కానీ, ఎంత గొప్ప లీడర్ అయినా కానీ ప్రజలు ఎవరికైతే గెలిపిస్తారో, ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఎవరైనా ఎన్నికల్లో మే 13వ తారీఖున ప్రజలు ఎవరిని వరిస్తారనేటువంటి దాన్ని చూసుకోవాల్సిందే. సరే, ఇది ప్రాక్టికల్గా ఉండేటువంటి అంశం. సరే, ఇప్పుడు సీట్ల విషయంలో జరుగుతున్నటువంటి 2 పాయింట్స్ ఏంటంటే 31 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు, అంటే జనసేన బీజేపీ కలిపి 8 ఎంపీ సీట్ల విషయంలో చాలా ఎక్కువ నష్టం జరిగిద్ది అనేది, 31 ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఎక్కువ నష్టం జరిగిద్దనే భావన అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటర్నల్గా తమకున్నటువంటి సర్వేలు కావచ్చు మాకు కలిసి వచ్చింది అనేటువంటి భావన వాళ్ళలో ఉత్సాహం ఉంది. మరి కూటమి ఏమన్నా కలిసి ఆ స్థాయిలో వర్క్ చేయట్లేదు,
కూటమి ఆ రకంగా అడుగులు వేయట్లేదు ఈ ముగ్గురు కూడా. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఆ రకంగా అడుగులు వేసి ఆ రకంగా కలిసి నడిస్తేనే కొంత ఫలితాలు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందేమో చూడాలి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఏం చెప్పేటువంటివి కాదు. టైం కూడా ఉంది కాబట్టి మారే అవకాశం. సరే, మొత్తానికి రోషన్కి కూడా ఇవ్వటం జరిగింది. బొజ్జా రోషన్ బద్వేల్. యాక్చువల్గా నిన్న అది ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు గారికి అనుకున్నారు, బట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకుంటా, అందుకని అది మారింది. ఈ ఆధోని కూడా రమేష్గా అనుకున్నారు, అది పివి పార్థసారథి డాక్టర్కి ఇవ్వటం జరిగింది. సరే, కైకలూరు విషయంలో తపనా చౌదరి కూడా అవకాశం ఉంటే బాగుంటుందని భావించారు, కానీ కామినేని శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలంగా కష్టపడ్డారు, మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి అందుకని అందరవాడు అనే పేరు ఉంది ఆయనకి, అందుకని ఆయనకి ధర్మవరం కూడా వరదాపురం సూరికి అక్కడ పరిటాల శ్రీరామ్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ నడుస్తూ ఉంది. అక్కడ కనుక ఆ సీటు వాళ్ళకి ఇస్తే అది ఇంకొక వర్గం చెయ్యదనేటువంటి భావంతో సత్యకుమార్ కూడా పార్టీ జాతీయ కార్యదర్శి, ఆయన ఎంపీ సీటు ఇవ్వాల్సిన వ్యక్తి, కానీ ఆయన్ని ధర్మవరం ఎమ్మెల్యే సీటు విషయంలో రిఫర్ చేసినట్లుగా చూడాలి. మరి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో మరి అది అంశం ఎలక్షనీరింగ్ వాళ్ళకి బాగా చేసుకోవటం తెలుసు కదా, ఆయన చాలా ఎలక్షన్లకి ఇన్ఛార్జిగా ఉన్నారు. గాంధీ ఉన్నారు, అనిల్ ఉన్నారు సార్. గాంధీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గాంధీ, అనుకున్నట్టుగానే 10 మంది లిస్ట్ అయిపోయింది. ఏంటి దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? మొత్తానికి ఒక 10 రోజులు కష్టపడి కింద మీద పడి 10 మంది లిస్టు ఎవరు కింద పడ్డారు, ఎవరు కింద పడేసారు, ఎవరు పై పడ్డారు. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కల్లా సీట్లు అయితే కేటాయించారు, కానీ స్థానాలు మరి అక్కడ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే కనుక ధర్మవరంలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి వరదాపురం సూరి కానీ, వీళ్ళందరి పరిస్థితి అంటే ఆ వరదాపురం సూర్య అంటే బీజేపీ పార్టీ అయింది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు పాపం 5 ఏళ్ల నుంచి పనిచేసి ఉన్నారు. మరి సీటు దాదాపుగా అంటే ఆయన అనుకున్న పరిస్థితుల్లో అనూహ్యమైన రీతిలో మరి అక్కడ ఇవాళ ప్రకటించిన అభ్యర్థి మరి ఏ ఊరైనా ఎక్కడైనా మనకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరో మరి శివరామకృష్ణరాజు గారు బెంగళూరులో బిల్డరు, ఆయన బెంగళూరులో బిల్డర్ సోము వీర్రాజు గారికి అత్యంత సన్నిహితులట. సోము వీర్రాజు గారే రిఫర్ చేశారట, ఎందుకంటే ఆయన అక్కడ కంటెస్ట్ చేస్తే కొంచెం రాజకీయాలు అనుకూలంగా ఉండవు అనేటువంటి భావనతో ఆయన మొత్తానికి ఇక్కడ వారిని రంగంలో దించారనేటువంటిది ఒక టాక్ ఉంది పార్టీలో అంతర్గతంగా. మరి చూడాలి. అంటే ఆ నియోజకవర్గం నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్ల ప్రాబల్యం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాబల్యం అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం, అలాగే అత్యధికంగా ధనవంతులైనటువంటి ఉన్న వాళ్ళ నియోజకవర్గం అనపర్తి అన్నమాట. మన కంబైన్ స్టేట్ లో కూడా అనపర్తి అంటే ఒక ట్రెజర్ ఒక ట్రెజర్ గా చెప్తారు, అంటే ఒక ధాన్యాగారంగా చెప్తారు, ధనాగారంగా అటువంటి చోట మరి ఇప్పుడు ఆయన రాజుగారు మరి ఎవరు మన లోకల్ అయితే కాదు, మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారేమో కానీ ఖచ్చితంగా పోయే సీట్లు అది లెక్కేసుకోవచ్చు అని చెప్పి స్థానికులు చెప్పేటువంటి మాట. మరి పార్టీకి సంబంధించి అబ్లిగేషన్స్ వల్ల, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అబ్లిగేషను మరి తెలియదు, కానీ ఎవరిని సంతృప్తి పరచడానికో లేకపోతే ఎవరినన్నా అక్కడ ఎవరిని గెలిపించడానికో ఎవరిని ఓడించడానికో మరి అభ్యర్థిని అయితే మాత్రం నిర్ణయించారు. కానీ ఆ సీట్ మాత్రం చాలా అంటే వాస్తవానికి దూరంగా ఉందనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అక్కడ మిత్రపక్షాల అన్ని పార్టీల నుంచి వచ్చేటువంటి టాక్ అదే. ఈ విషయంలో మరి ఏం చేస్తారు. అట్లాగే విజయవాడ వెస్ట్కి సంబంధించి కూడా సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పోతిన మహేష్ని మరి పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారా, లేకపోతే కనుక బీజేపీకి సంబంధించిన పెద్దలు ఎవరు రంగంలో దిగి మరి ఆయన్ని ఒప్పిస్తారో మరి ఏం తెలియదు. కానీ అక్కడైతే కనుక ప్రస్తుతానికి సీటు ఖచ్చితంగా నాకే వస్తుంది, నేను వేరే జెండా కూడా పట్టుకున్నట్టుగా ఆయన ఏదో మీడియాతో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. మరి సుజనా చౌదరి గారు ఆయన్ని చక్కబెట్టుకుంటారో ఏమో, కానీ ఆ సీటు విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. అంటే మరి ఆ మిత్రపక్షాలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళని ఒప్పించుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి సీట్ అయితే కనుక అంటే సుజనా చౌదరి గారు మంచి అభ్యర్థి, కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అతను ఏం చేస్తారో తెలియదు. ఇకపోతే ఉత్తరాంధ్రలో చూస్తే మరి
విష్ణుకుమార్ రాజు గారు కూడా మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఆ, బాగానే ఉంటుంది, విజయ అవకాశాలు బాగానే ఉంటాయి. మిగతా రాయలసీమలో ఇచ్చేటువంటి అభ్యర్థులు ఏంటి, అక్కడ పోటీ ఏంటి అనేది కొంత అందులో కాన్ఫ్లిక్ట్ అయితే మాత్రం ఉంది. అంత రాయలసీమలో ఏదైతే ఆదోని కానీ లేకపోతే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి బద్వేలు కానీ ఇట్లా ఈ సీట్లన్నిట్లోనూ ఎట్లా ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఎక్స్ మినిస్టర్, Right. అక్కడ చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచినవచ్చు కానీ పర్లేదు. ఇప్పుడు మిగతా సీట్లు ఏంటి అనేది ఒక పరిస్థితి అనమాట. అంటే సీట్లు ఈ 10 అసెంబ్లీ సీట్లు ప్రకటించడానికి ఇంత టైం డిలే ఎందుకైంది అసలు? టైం డిలే Okay. అంటే అభ్యర్థులు ఎక్కువ టైం తీసుకున్నారా లేదా అభ్యర్థులు లేక టైం తీసుకున్నారా అనేది ఎక్కడో ప్రశ్న. అది అభ్యర్థులు లేక తీసుకున్నారా లేదా అభ్యర్థులు ఏమైనా పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువైపోయి ఇప్పుడు దాకా అనౌన్స్ చేయలేదా? ఇప్పుడు 130 సీట్ల పైన టీడీపీ అనౌన్స్ చేసింది, దాదాపు దగ్గర 18 సీట్ల దాకా జనసేన వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మిగతా ఈ సీట్లకి ఎన్ని టైం ఎంత తీసుకున్నారు అనేది మీద ఇక సర్దుబాట్లు ఎన్ని ఓకే చేసుకుని ఉంటారు. ఓకే కానీ ధర్మవరం సీటు విషయంలో అక్కడ వాళ్ళిద్దరిని బుజ్జగించాలి. తెలుగుదేశం పార్టీ తరపున పరిటాల శ్రీరాముని చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించాలి. అట్లాగే ఎవరైతే ధర్మవరం సీటు వరదాపురం శ్రీ రాసిచ్చారు బీజేపీ తరపున ఆయన బుజ్జగించాలి. ఇక్కడ ఆల్రెడీ విజయవాడ వెస్ట్ విషయంలో పోతిన మహేష్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోతిన మహేష్తో భేటీ అయ్యారట. ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం లేదా సర్దిద్ది చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ కూడా జరుగుతూ ఉంది. అనపర్తి విషయంలో బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ క్యాడర్ కూడా ఆ శివరామకృష్ణ గారిని మేము ఎప్పుడు చూడలేదు, ఆయన వీర్రాజు గారు తీసుకొచ్చి మా నెత్తిన పెడుతున్నాడు, ఇక్కడ ఆయన వల్ల మాకు నష్టం జరిగిద్ది అని చెప్పని బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. సరే, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బద్వేలు కొంచెం అది కొంచెం అది అక్కడే వైఎస్ఆర్సీపీ బలంగా ఉండేటువంటి సీటు. సరే, అక్కడ ఇది చేసుకోవాల్సింది. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు గతంలో నుంచి ఫైట్ చేస్తున్నారు కాబట్టి అది ఆయనకు సంబంధించింది. విష్ణుకుమార్ రాజు గారు ఆయనకు సంబంధించింది. సరే, ఏదన్నా కానీ హెచ్ఎల్ ఈశ్వరరావు గారు విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయనకు అక్కడ కొంత బలం ఉంది. బట్ దాన్ని చాలా ఎక్కువగా వర్క్ చేస్తేనే అడ్వాంటేజ్ ఉండిద్ది. సరే, ఏదైనా చూద్దాం. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇచ్చిన సీట్లు విషయంలో సీట్లు తీసుకున్నారు కానీ సీట్లు గెలవగలిగితే సంతోషం కూటమికి. అంతేగాని సీట్లు తీసుకుని సీట్లు మొత్తం బాగొడితే వైసీపీ గెలిచింది, వైసీపీ గెలిస్తే మొత్తం కూటమి పోయిద్ది. ఇప్పుడు తీసుకోవడం వరకు బ్రహ్మాండంగా ఫైట్ చేశారు. ఫైట్ చేసి తీసుకున్న తర్వాత దాని మీద గెలవడం కోసం ప్రయత్నం చేయాలి. పోతే పోయింది, మాదేముంది, మాకు సెంట్రలే కదా, మాకు స్టేట్ ఏముందని చెప్పి అనుకుంటే మొత్తం పోతుంది, కూటమి పోయింది, వీళ్ళదేం పోయింది. ఎఫెక్ట్ అవుతుంది. మరి చూడాలి మరి ఆ రాజకీయం ఏం జరిగిద్ది అనేటువంటిది. అనిల్ రైట్, అనిల్ ఏంటి మొత్తానికి 31 సీట్లు అంటే ఇటు జనసేన కావచ్చు, టీడీపీగా బీజేపీ కావచ్చు, 8 ఎంపీ సీట్లు. సరే, ఇక్కడ జనసేన సీట్ల విషయంలో అదొక రకమైన చర్చ. సరే, అక్కడ సర్దుబాట్లు, అక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్, కొన్ని సీట్ల విషయంలో బలంగా ఇచ్చారు, కొన్ని సీట్ల విషయంలో కొంత బలహీనతగా ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ. సరే, బీజేపీ సీట్ల విషయంలో సరే ఏమీ లేకపోయినా కానీ జనసేన వలన తెలుగుదేశానికి ఉపయోగం, తెలుగుదేశం వల్ల జనసేనకు ఉపయోగం. కానీ బీజేపీ వలన తెలుగుదేశానికి జనసేనకి పెద్ద ఉపయోగం లేదు. ఉపయోగం ఉండిద్దని అనుకున్నటువంటిది, అధికారాన్ని బలంగా అడ్డం పెట్టి ఉపయోగిస్తారనుకున్నటువంటిది అది లేకుండా పోయింది. మరి ఎట్లా ఏంటి ఇప్పుడు మరి బలం బలహీనతల మధ్య ఏం జరిగిద్దంటావు? 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు సార్. ఏ నియోజకవర్గంలో కూడా 5,000కు దాటి ఓట్లు వచ్చిన ఒక్క నియోజకవర్గం కూడా లేదంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దానికి ముందు 2014 నుంచి 19లో బీజేపీ అధికారంలో ఉంది, 19 నుంచి ఇప్పుడు 24 వరకు కూడా అధికారంలోనే ఉంది కేంద్రంలో. కానీ రాష్ట్రంలో బీజేపీ ఎదిగిందా అంటే ఎవరిని అడిగిన సామాన్య ఓటర్ని అడిగితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి చెప్తారు. కూటమిలో భాగంగా 10 సీట్లు తీసుకున్నారు బీజేపీ, జనసేన నుంచి 21 సీట్లు. వాస్తవానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలనుకున్న బీజేపీ అవసరం ఉంది, ఖచ్చితంగా బీజేపీతో వెళ్లాల్సిన పరిస్థితిని నమ్మి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నిర్ణయం చేశారు. అవుననుకున్నా కాదనుకున్నా 16 సీట్లు, 6 అసెంబ్లీ, 10 ఏదైతే శాసనసభ, అంటే 6 అసెంబ్లీని కూడా మన పరిగణలో తీసుకుంటే యావరేజ్ మరొక 20-25 అసెంబ్లీ సీట్లతో సమానం. ఈ రోజు ఈ సీట్ల విషయంలో ఒకసారి మనం పరిశీలిస్తే సార్, తెలుగుదేశం పార్టీ పెద్ద సాహసం చేసింది. చంద్రబాబు రాజకీయ జీవిత ప్రయాణంలో ఇంత సాహసం నాకు తెలిసి బహుశా ఎప్పుడు చేసి ఉండరనే భావన అయితే ఆల్రెడీ ఈ లిస్టు గత 3 రోజులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే పార్టీ నేతలే చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వాతావరణం కనిపిస్తాం. హెచ్ఎర్ల ఎవరైతే ఉన్నారో
గని ఈశ్వరరావు గారు పేరు వస్తా ఉంది. సరే, ఇక అరకు వ్యాలీకి వచ్చి రాజారావు గారి పేరు. వాస్తవానికి పాడేరు బీజేపీ తీసుకుంటుందని చెప్పి నిన్నటి వరకు కూడా వినిపించిన అరకువే బీజేపీ తీసుకుంది. ఇక్కడ అరకు నుంచి దొన్నదొరను కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించున్నారు. ఆయన ఎన్నికల క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. స్వయంగా చంద్రబాబే ఎన్నికల బహిరంగ సభలో ఇక్కడ దొన్నదొర పోటీ చేస్తున్నాడు, గెలిపించండి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆయన కాదనుకున్నారు. దొన్నదొరని ఇక్కడ ఎలా అకామిడేట్ చేస్తారు? అక్కడ పాడేరులో గిడ్డి ఈశ్వర్ ఉంది. వైసీపీలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశంలో చేరి 2019లో టీడీపీ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు కూడా పోరాటం చేసి గిడ్డి ఈశ్వరి పాడేరులో ఉన్నారు. అయితే ఇప్పుడు గిడ్డి ఈశ్వర్కి ఇస్తారా, లేకపోతే అరకులో కాదనుకున్న దున్నదొరను తీసుకొస్తారనేది ఒక తేలాల్సిన అంశం. 2 హెచ్చర్లో టీడీపీ నుంచి కళా వెంకటరావు, కిమిడి కళా వెంకటరావు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, ఇంకా అనేక హోదాలు ఆయనకి గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన విషయంలో ఇక్కడ కేటాయింపు జరిగింది. ఇక్కడ హెచ్చర్ల విషయంలో కళా త్యాగం చేస్తే ఆయనకి ఏది ఇస్తారనేది తేలాలి. విశాఖ నార్త్ అంటే గంటా గారు వద్దనుకుంటున్నారు కాబట్టి విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన గెలుస్తారనే ఒక అంశం కూడా అక్కడ ఉంది కాబట్టి ఓకే. ఇక అనపర్తి విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం ఉన్న హైయెస్ట్ పాపులేషన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రెండోది అది అనపర్తి సార్. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా ముగింపు వరకు ఈ ప్రాంతంలో ఉన్న రెడ్లకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ స్థానంలో ఏకైక స్థానంగా ఇచ్చింది ఒకే ఒక్కటి, అది అనపర్తి. కానీ అధికార వైసీపీ 3-4 స్థానాలు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. రాయలసీమలో ఎంత మేరకు రెడ్లు ఉంటారో ఈ ప్రాంతంలో కూడా కొంత మేరకు రెడ్డి సామాజిక ప్రాంతంలో ఉంది. ఇక అనపర్తిలో టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి బరిలో సార్. అనిల్, అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు నిలబడితే గనక అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం తరపున నిలబడితే ఎక్కువ బలం ఉంటుంది. అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు నిలబడితే పురంధేశ్వరి గెలిచిద్ది. అలాగని నల్లమల్లి రామకృష్ణారెడ్డి కాకుండా మరెవరు నిలబడినా కానీ రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరి ఓడిపోయిద్ది. ఇది రాజమండ్రి పరిధిలో లేదా అనపర్తి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ముఖ్య నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. పురంధేశ్వరి గారు గెలవాలి అంటే అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు నిలబడాలి. అనపర్తిలో కనుక నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కాకుండా మరి ఎవరు నిలబడినా కానీ పురంధేశ్వరి గారు ఓడిపోయిద్ది. ఇదేం లాజిక్ రా నాయన అని అడిగా నేను. అంటే జనరల్గా ఇదేంటి, సరే ఒక సీటు మరి అక్కడ ఇవ్వాలి కదా, ఇస్తే మరి ఏంటనంటే అక్కడ ఇప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఎవరు గెలిచినా కానీ 3,000-5,000 ఓట్లతో గెలుస్తారు. వారు కాకుండా ఇంకెవరు వేసినా కానీ అక్కడ 25,000-20,000 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. 20,000-25,000 ఓట్ల డిఫరెన్స్ వస్తే కనుక 100% పురంధేశ్వర్ గారు ఎఫెక్ట్ అయిపోతుంది అనేటువంటిది ఒక బలంగా ఉంటారు. అయితే ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఒకటి జరిగిందట. అసలు రాజమండ్రిలో పురంధేశ్వర్ గారి ఆ సీట్ని భారతీయ జనతా పార్టీలోని ఇంకొక ముఖ్య నేత, ఆ ప్రాంతపు నేత ఆశించారట. ఆయన ఆశిస్తే ఆ సీటు సరే అధ్యక్షురాలు కదా, వారికి ఇవ్వాలి కదా, వారికే ఇచ్చారు. వారికి ఇచ్చారు కావున ఎలా అయినా కానీ ఆమెను ఓడించాలని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇంకో ఆ ముఖ్య నేత అనపర్తి సీటు విషయంలో పట్టుబట్టి మరీ బీజేపీకి ఇప్పించాడట. ఇప్పించి ఎక్కడో బెంగళూరులో కాంట్రాక్ట్లో లేకపోతే అసలు ఎవరికి సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఇప్పుడు దాకా వినలేదు కదా ఆ పేరు, ఇవాళ వచ్చారు ఆయన. ఇవాళ వచ్చి తిరిగేటప్పుడు సరిపోయిద్ది. అందుట్లో అక్కడ డిఫరెంట్ పాలిటిక్స్, ఆయన తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అసలు ఏమి లాజిక్ చేశారండి అంటే పురంధేశ్వర్ గారిని ఓడించడానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆ కీలక నేత ఆ స్థాయిలో వర్క్ చేసి ఆ స్థాయిలో యుద్ధం చేశాడనంటే అంటే వ్యూహం ఏ స్థాయిలో జరిగి ఉండిద్ది అంటే ఆ వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏమన్నా ఉందా, లేక నిజంగా పార్టీలోనే ఈ డెసిషన్ జరిగిందా అనేది కూడా బలంగా చర్చ జరుగుతుంది. గమనించారా? ఇప్పుడు అనపర్తి సీటు బాటంతో పురంధేశ్వర్ గారి సీటు గాలిలో ఉంది. ల్యాండ్ అయిద్దా లేదా తెలియదు. ఏమంటావు అనిల్, అంతేనా? ఖచ్చితంగా సార్. 2009లో ఒక్కసారి జరిగిన పరిణామాన్ని కనుక మనం పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2009లో రాజమండ్రి నుంచి మాగంటి మురళీమోహన్ గారు పోటీ చేసినప్పుడు అక్కడ ఆయన కేవలం అతి స్వల్ప 5,000 ఓట్ల లోపు మాత్రమే ఓడిపోయారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తే ఒక్క అనపర్తిలో 40,000కు పైగా
అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లికి మెజార్టీ వచ్చింది. అంటే 6 సెగ్మెంట్స్ లో మురళీమోహన్ సక్సెస్ అయినా ఒక్క సెగ్మెంట్ లో కొట్టినటువంటి ఏదైతే ఉందో నష్టం ఆయన ఎంపీ సీట్కి ఎసురొచ్చి ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంటే అనపర్తిలో అలాంటి పరిస్థితులు. ఈ రోజు 6 సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వరికి మెజార్టీ వచ్చినా అనపర్తి వచ్చేసరికి మెజార్టీ రాదు అనే భావన ఎక్కువ మంది వ్యక్తం చేస్తారు. దీనికి బలమైన కారణం ఉంది. ముఖ్యమంత్రి గారి సొంత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఇక్కడ ఉంటారు. 2, అనపర్తిలో సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రామకృష్ణారెడ్డి మధ్య ప్రచండ యుద్ధం నడిచింది. అడుగడుగున అడ్డంకాలు అవరోధాలు ఎదుర్కొని అనపర్తిలో రామకృష్ణారెడ్డి నిలబడ్డారు. వీటన్నిటికీ మించి జరిగిన ఇంకొక పరిణామం మనం చెప్పుకోవాలి. ప్రధానంగా అనపర్తిలో చంద్రబాబు నాయుడిని రాకుండా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తే 7.5-8 కిలోమీటర్లు రేత్రి పూట నడిచి చిమ్మ చీకట్ల మధ్య ఆయన భద్రతా విషయాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి బహిరంగ సభ మాట్లాడి అక్కడ రామకృష్ణారెడ్డిని గెలిపించండి చెప్పడం, తొలి జాబితాలో ప్రకటించడం, అంటే అంత పోరాటం చేసిన రామకృష్ణారెడ్డి విషయంలో ఈ రోజు జరిగిన పరిణామం పార్టీ యావత్తు ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నది క్రైసిస్ లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇంత క్రైసిస్ ని చూడాల. ఈ రోజు గెలుపు అనేది ఆ పార్టీకి జీవన్ మరణ సమస్య. ఎందుకంటే ఈ రోజు గెలుపు లేకపోతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత ఉండనిస్తారా అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అలాంటి తరుణంలో ప్రతి స్థానాన్ని గెలవాల్సిన సంకల్పం ఆలోచన ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అనపర్తి విషయంలో చోటు చేసుకున్న పరిణామాన్ని పార్టీ నేతలందరూ కూడా లేవనెత్తున్న పరిస్థితి. ఇంకా కొన్ని ఉన్నాయి. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన సొంత కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. భూపేష్ రెడ్డి ఆయన సోదరుడు కుమారుడు అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి, కుటుంబంలో చీనకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, ఇది సబ్జెక్టు సరే ఇంక చాలు.